హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ కూర చూపిస్తాను. ఇది అరకిలో గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను. బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. ఈ అరకిలోకి 3 మీడియం సైజు ఉల్లిపాయలు పడతాయి. బాగా కడిగి కట్ చేసుకున్నాను. దీనికి ఇంత చింతపండు పడుతుంది. 1 టేబుల్ స్పూన్ చింతపండు నానబెట్టి ఉంచుకోండి. ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసి దాంట్లో 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. ఇవి 2 మస్ట్ అన్నమాట. ఇవి 2 ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఇంకొంచెం. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వండుతాను ఈ కూర. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్నాను. దాంట్లో పోపుకి మినపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం ఎక్కువే బాగుంటుంది. 1 టీ స్పూన్ జీలకర్ర, పోపు ముందు ఎప్పుడైనా సరే మినపప్పు వేసి పోపులో ముందు మినపప్పు వేసుకుంటే కొంచెం ఏగుతుందన్నమాట. తర్వాత వెల్లుల్లిపాయ ఒక 5 రేకులు చితక్కొట్టాను. 5 రేకులు వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేగిపోయింది. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ గుజ్జు వేస్తున్నాను. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసుకుని మళ్ళీ అది కూడా తొలిపి పోసుకోవచ్చు అన్నమాట. ఒక టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసి బాగా కలిపేసి మంట తగ్గించుకుని మూత పెట్టి ఉంచేసారనుకోండి, ఇక సన్న సెకండ్ మీద ఉల్లిపాయ కుక్ అయిపోతుంది అనమాట. మగ్గిపోతుంది, ఉల్లిపాయ వేగిపోతుంది. ఆయిల్ సెపరేట్ అవుతాం స్టార్ట్ అయ్యాక, మీకు ఆయిల్ సెపరేట్ అవుతాం స్టార్ట్ అయితే మీకు ఉల్లిపాయ వేగిపోయినట్టు లెక్క అనమాట. మూత పెట్టేస్తే అలా మగ్గిపోతుంది. అయిపోయిన తర్వాత, వేగిన తర్వాత కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వేస్తున్నాను. నేను వేసేసి బాగా ఉల్లిపాయ అంతా దానికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి స్పూన్ తోటి. బాగా కలిపేసి అలాగే లో ఫ్లేమ్ మీద మూత పెట్టి పైన మూత ఊరికే పెట్టి ఉంచేసారనుకోండి, ఆ ఫ్లేవర్ అంతా, ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా గోరుచిక్కుడుకాయలకి బాగా పడుతుంది అన్నమాట.
అలా పైన ఊరికే లాక్ చేయకుండా మూత పైన పెట్టుకోండి. అలా మధ్యలో ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ పెట్టుకుంటే బాగా మీకు ఫ్లేవర్ అంతా ముక్కలకు పడుతుందన్నమాట. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూను బెల్లం పొడి వేసాను. ఇది బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. తీపి ఇష్టం లేని వాళ్ళు మానేయండి బెల్లం. బెల్లం బాగా కలిసేలా కలిపేసుకుని ఇప్పుడు నానబెట్టిన చింతపండు పేస్ట్ చేసుకుని వేసేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం పోయక్కర్లేదు. మీకు ఆ వాటర్ తోటే చింతపండు పేస్ట్ వేసాం కదా, అదే సరిపోతుంది. కుక్కర్ మూత లాక్ చేసేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకోండి. అయిపోయింది, ఒక విజిల్తో సరిపోతుంది. మూత తీసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఏమన్నా గ్రేవీ వాటరీగా ఉన్నట్టు అనిపిస్తే ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి ఎగరబెట్టేసుకోండి. ఇది మరీ నీరుగా ఉంటే బాగోదు. మళ్ళీ ఒకసారి నీరంతా ఎసరు లాగేసేలాగా ఎగరబెట్టేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ ఎలాగైనా బాగుంటుంది. అదండి, మరి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.